క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మొదటి పట్టణములో పౌలు గారు ప్రార్థిస్తున్నాడు. ప్రజలతో కలిసి ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాడు. సువిశేష పట్టణంలో కూడా యేసయ్య తన శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు. కాబట్టి రెండు పట్టణాలు కూడా ప్రార్థన గురించి మనం చదువుతున్నాము. మన జీవితంలో ప్రార్థన అనేది చాలా ముఖ్యము. ఈ లోకంలో దేవుని ఆశీస్సులు మనకు కావాలంటే ప్రార్థన చాలా ముఖ్యము. ఈ లోకము తర్వాత మనం పొందుకోపోయే నిత్య జీవితానికి కూడా ప్రార్థన చాలా అవసరము. ప్రార్థన లేకుండా ఉంటే మన జీవితం ఎండిపోయిన ఎడారి వలె ఉండును. ప్రార్థన చేసేవారు జీవితాన్ని చూడండి ఎట్లా ఉంటుంది. ప్రార్థన చెయ్యకుండా విచ్చలవిడిగా ఉన్నవారి జీవితాన్ని చూడండి ఎట్లా ఉన్నారు. మనం చూస్తే మనకి అర్థం అవుతుంది. ప్రార్థన చేసేవారు జీవితంలో ఎల్లవేళలో వారు ఆశీర్వాదములు పొందుతూ ఉంటారు. ఆ ఆశీర్వాదములు ఇతరులకు పంచుతూ ఉంటారు. వారు ఈ సమూహంలో అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారు. వారు సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు. దేవుని దీవెనలు పొందుకొని ఎల్లవేళలో ఆరోగ్యంగా సమాధానంగా ఉంటారు. కానీ ప్రార్థన చేయకుండా ఉన్నవారు ఎట్లా ఉంటారంటే వారు ఎప్పుడు కూడా సనుగుతూ కొనుగుతూ వారు జీవితంలో దేవుని ఆశీస్సులు లేక ఇతరుల గురించి ముచ్చట్లు చెప్పటం, చాడీలు చెప్పటం, ఈ విధంగా వారు జీవిస్తూ ఉంటారు. కాబట్టి పౌలు గారు జీవితాన్ని చూసినట్లయితే ఆయనకి దేవుడు జ్ఞానము వసగారు. జ్ఞానముతో ఆయన మాట్లాడుతున్నాడు. బైబిల్లో చూసినట్లయితే ఎన్నో పుస్తకాలు రాసిన వ్యక్తి పౌలు గారు. అలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ప్రార్థన ద్వారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పౌలు గారు ఏ విధంగా ప్రార్థిస్తున్నారు చూడండి. 36వ వచనము, అపోస్తలుల కార్యములు 20:36 వచనాన్ని ఒకరు చదవండి. పౌలు ఇట్లు చెప్పి ముగించి వారందరితో తాను కూడా మోకరిల్లి ప్రార్థించెను. చూడండి, మోకరిల్లి ప్రార్థించెను. సైతాను దేనికి భయపడతారు, ఎవరిని చూసి భయపడతారంటే ఏ వ్యక్తి అయితే మోకరించి ప్రార్థిస్తున్నారో వారిని చూసి సైతాను భయపడతాడు. మోకాలు మనము దేవునికి సమర్పించాలి. మోకరించి ప్రార్థించే వారిని చూసి దుష్టుడు ఆడుకోలేరు. దుష్టుడు భయపడి పారిపోతాడు. అదే గొప్ప ఆయుధము. మన జీవితంలో రోజుకు కనీసం గంట సేపైనా మోకరించలేకపోతున్నామంటే దుష్టుడు మనతో ఆడుకుంటాడు. మన జీవితంలో శోధనలు తీసుకొస్తాడు. పాపంలో మనం పడిపోయే విధంగా చేస్తాడు. అతడు మనల్ని ఏ విధంగా ఆడుకుంటాడంటే మనల్ని ఇంకా శోధనలు వసగుతూ మనము పాపంలో పడిపోవాలని అతడు ఈ విధంగా చేస్తూ ఉంటాడు. కాబట్టి మనము మహిమగల జీవితము, పరిశుద్ధ జీవితము జీవించటానికి
ఒకే మార్గము, మోకరించాలి, ప్రార్థించాలి. మీరే ఆలోచించండి, మీకు ఎంతసేపు మోకరిస్తున్నారు? ప్రతిరోజు కనీసం గంటసేపైనా మోకరిస్తున్నారా? యాకోబు అనేటువంటి అపోస్తలుడు, యేసయ్య అపోస్తలుడు, ఆయన చనిపోయిన తర్వాత అతనిని స్నానం చేపించాలని, అలా స్నానం చేపించడానికి తయారు చేస్తున్నప్పుడు ఆయన మోకాళ్ళు చూసినప్పుడు మోకాలు ఆ ఎముకలు మాత్రం కనపడేదన్నట్ట. అంటే అంతగా ఆయన ఈ రోజుకి కనీసం 13 గంటలు 14 గంటల సేపు మోకరించి ప్రార్థించేవారు. మనం కూడా ఆ విధంగా రోజుకు కనీసం గంటసేపైనా మోకరించాలి, ప్రార్థించాలి. చాలా డీసెంట్గా రావాలి, ఏ నొప్పి కలగకుండా ఉండాలి, ఎటువంటి నొప్పి కలగకుండా ఒక ఆలయానికి రావాలి, వెళ్ళిపోవాలి. అంటే దేవుని ఆశీర్వాదం మనం పొందలేము. చాలామంది మోకరించండి అంటేనే ఇష్టపడరు, ఇష్టం ఉండరు. ఎంత మన నొప్పి ఉన్నా సరే, వ్యాధి ఉన్నా సరే, మనం మోకరించాల్సిన సమయంలో మోకరించాలి, ప్రార్థించాలి. నా జీవితంలో కూడా ఎప్పుడప్పుడు మోకరించి ప్రార్థిస్తున్నాను. అప్పుడు శోధనలను, పాపములను జయించటానికి దేవుడు శక్తి వసగుతున్నారు. మోకరించకుండా ప్రార్థించినప్పుడు శోధనలో పడిపోయే ఒక పరిస్థితి రావటంను నేను కూడా నా జీవితంలో గమనించాను. కాబట్టి మన ఉదయకాలమే లేచి కనీసం గంటసేపు అయినా ప్రార్థించుకోవాలి. మధ్యాహ్నం గంటసేపు అయినా మోకరించి ప్రార్థించుకోవాలి. మరియు రాత్రి గంటసేపు అయినా మోకరించి ప్రార్థించుకోవాలి. సాధారణ ప్రార్థన వేరు, మోకరించి ప్రార్థించటం వేరు. మోకాలను మనం దేవునికి సమర్పించుకోవాలి. యేసు ప్రభువే గెత్సెమనీ తోటలో మోకరించి ప్రార్థించారండి. అంత గొప్ప దేవుడే ఆయనే మోకరించారంటే మనం ఏమాత్రము, మనం ఇంకా ఎంతగా మోకరించాలి, ప్రార్థించుకోవాలి. కాబట్టి మనము శరీరాన్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మామూలుగా చక్కగా కూర్చోవటం, చక్కగా మన శరీరానికి సుఖం ఇవ్వటం, చక్కగా ఉండి వెళ్ళాలని మనము ఇష్టపడకూడదు. కానీ మన శరీరాన్ని సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. ఆ విధంగా పౌలు గారు ప్రార్థించారు కాబట్టి ఆయనకి దేవుడు జ్ఞానవరం ఇచ్చారు, మాట్లాడే వరము మరియు స్వస్థత వరము. మరియు ఈ విధంగా గొప్పగా పౌలు గారిని వాడుకున్నారంటే ఆయన మోకాలు ప్రార్థన. హల్లెలూయా. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. జార్జ్ ముల్లర్ అనేటువంటి ఒక దైవ సేవకుడు ఈ విధంగా బైబిల్ని మోకరించి చదివాడు. దాదాపు 200 సార్లు 200 కంటే పైన ఆయన ఈ బైబిల్ని చదివారు, మోకరించి చదివాడు. దేవుణ్ణి అడిగాడు, దేవా నేను నాకు స్వస్థత వరం ఇచ్చి ఉన్నారు, బాగా వాక్యం బోధిస్తున్నాను, కానీ నేను నా రహస్య పాపమును జయించలేకపోతున్నాను అని దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడు దేవుడు తెలియపరచారు, మీరు ఎక్కువగా వాక్యం చదవాలయ్యా, మీకు నేను స్వస్థత వరం ఇచ్చాను, జ్ఞానవరం ఇచ్చాను, మంచిదే. కానీ మీరు పాపములను జయించాలంటే మీరు వాక్యం చదువుకు అని చెప్పినప్పుడు అతడు మోకరించి, ఇంగ్లాండ్ దేశంలో ఉన్న ఆయన మోకరించి బైబిల్ని 200 సార్ల కంటే పైన ఆయన ఎక్కువగా వాక్యం చదివాడు. మనం కనీసం ఒక్కసారి అయినా చదివి ఉన్నామా బైబిల్ని? కాబట్టి ఎక్కువగా బైబిల్ని మనం మోకరించి ప్రార్థించుకోవాలి. పౌలు గారు వలె, యేసయ్య వలె. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన. యేసు ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. యేసు ప్రభువు కూడా ఈరోజు సువిశేష పట్టణంలో తన శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు. ఏమని ప్రార్థిస్తున్నాడు? వారు కాపాడపడాలి. వచనం 15, యోహాను 17:15. వారిని లోకం నుండి తీసుకొని పొమ్మని, వారిని లోకం నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించలేదు, నేను ప్రార్థించుట లేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థించుచున్నానని ఈ విధంగా తన శిష్యుల కొరకు ప్రార్థిస్తున్నాడు. మనం కూడా మీ కుటుంబం కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. మీ భర్త కొరకు ఏం చేయాలి? ప్రార్థించాలి. తాగే అలవాటు నుంచి కాపాడండి ప్రభువాని మోకరించి ప్రతిరోజు ప్రార్థించుకోవాలి. పిల్లలు బాగా చదవాలని మోకరించి ప్రార్థించుకోవాలి. మరియు మీరు ఎక్కడ పని చేస్తున్నారో అక్కడ పనిచేసే స్థలంలో మీతో పాటు పనిచేసే వారి కొరకు ప్రార్థించాలి. మరియు మీతో పాటు పనిచేస్తున్న వారు మీ పై అధికారుల కొరకు ప్రార్థించుకోవాలి. ఆ విధంగా మనము ఎల్లవేళలో ప్రార్థనలో ఉండాలి. ఉదాహరణ, బస్సులో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఏం చేయాలి? ఆ బస్సులో ఉన్న వారు అందరూ కూడా రక్షింపబడాలని మీరు ప్రార్థిస్తూ ప్రయాణం చేయాలి. ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. మీరు ఈ సత్యాన్ని తెలిసిన వారు, యేసు ప్రభుని అంగీకరించిన వారు, మీరు ఏం చేయాలి? ఆ ట్రైన్లో ఉన్నవారు అందరూ రక్షింపబడాలని ప్రార్థన చేస్తూ ప్రయాణం చేయాలి. ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నారు, ఏరోప్లేన్లో, అక్కడ ఆ ఫ్లైట్లో ఉన్నవారు అందరూ రక్షింపబడాలని ప్రార్థిస్తూ ప్రయాణం చేయాలి. మరియు పనికి వెళుతున్నారు. ఏ పని? పనికి వెళ్తారు కదా, అప్పుడు అందరూ పని చేస్తున్నప్పుడు మీరు వారందరి కొరకు ప్రార్థిస్తూ ఉండాలి. ఇలా మనం ఎక్కడ ఉన్నా సరే, ఎవరు మన చుట్టూ ఉన్నారో వారి కొరకు ప్రార్థించాలి. ఎవరిని చూసినా ప్రార్థించుకోవాలి. బైకులో పోతున్నప్పుడు ఎవరెవరిని చూస్తున్నారు? యేసయ్యా ఈ వాహనాన్ని ఆశీర్వదించండి, ఇదిగో ఈ వ్యక్తిని దీవించండి, యేసయ్యా ఇదిగో ఈ యొక్క ఆటోని ఆశీర్వదించండి, ఇదిగో ఈ బస్సుని ఆశీర్వదించండి, ఈ బస్సులో ఉన్న వారిని దీవించండి, మరియు ఈ కారులో ఉన్న వారిని దీవించండి అని మనము ఎవరిని చూసినా సరే ఒక చిన్న ప్రార్థన, ఆస్వాదించండి, దీవించండి, వారిని కాపాడండి, మీ కంటికి ఎవరెవరు కనబడుతున్నారో వారందరి కొరకు ఒక చిన్న ప్రార్థన. ఇలా మన ఎల్ల వేళలో దేవునికి ప్రార్థిస్తూ ఉండాలి. అలా చేస్తూ చూడండి, నిన్ను దేవుడు ఏం చేస్తారు? కాపాడుతారు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తారు. ఎవరిని చూసినా ప్రార్థన. అనారోగ్యంలో ఉన్న వారిని చూస్తే ప్రార్థన, ఇతని ఆస్వాదించండి, ఒక చిన్న ప్రార్థన అంతే, వారిని ఆస్వాదించండి, ప్రభువా కాపాడండి. ఒక అంబులెన్స్ పోతుంది, 108 అంబులెన్స్ పోతుంది. అప్పుడు ఏం చేయాలి? మనం చూసి ఊరుకునే ఉండాలా? అప్పుడు ఏం చేయాలి? యేసయ్యా ఆ వ్యక్తిని కాపాడండి, యేసయ్యా అనే ఒక ప్రార్థన, ఒక పరలోక జపము. అలా మనము ఎల్లవేళలో జాలి కలిగిన హృదయముగా ఉండాలి, ప్రేమ కలిగిన హృదయముగా ఉండాలి, దేవునితో మొర్రపెట్టుతూ ఉండేవారుగా ఉండాలి. అట్లా మనం జీవించాలని దేవుడు ఈరోజు మనల్ని కోరుకుంటున్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి వాట్సాప్ గ్రూప్లో ప్రార్థన గ్రూప్ అని ఉంటుంది. ఆ గ్రూప్లో ఎవరైనా పోస్ట్ చేస్తున్నారు, నా కొరకు ప్రార్థించండి అని. ఏం చేయాలి? దాన్ని చూసి ఏంటిది అని అట్లా వదలకుండా ఏం చేయాలి? శ్రద్ధ తీసుకొని ఆ వ్యక్తి కొరకు ఒక చిన్న ప్రార్థన చేయాలి. అట్లా మనము ఎవరి ఏ ప్రార్థన విన్నపాలు వచ్చినా కూడా మనం వదలకూడదు, ఊరుకునే వదలకూడదు, చూసి చూడకుండా ఉండిపోకూడదు. మనం దాన్ని శ్రద్ధ తీసుకొని
మనము ప్రార్థన చేయాలి. అదే యేసయ్య కోరుకుంటున్నారు. మనము ఇగ్నోర్ చేయకూడదు. డోంట్ ఇగ్నోర్ ద ప్రేయర్ పెటిషన్స్, డోంట్ ఇగ్నోర్ ద ఇంటెన్షన్స్, రాదర్ ప్రే ఫర్ దట్ పర్సన్. దానికి తగిన ఫలితాన్ని దేవుడు మీకు వసగుతారు. కాబట్టి ఈరోజు 2 పట్టణాలు కూడా పౌలు గారు ప్రజల కొరకు ప్రార్థించారు, యేసు ప్రభు తన శిష్యుల కొరకు ప్రార్థించారు. మనము ఆ విధంగా ఎల్ల వేళలో మీ కుటుంబం రక్షింపబడటానికి ఎక్కువగా ప్రార్థించాలి. అంతేలా ఆయన తాగుతూ ఉంటాడు, ఎవరిని మార్చలేము అని మనము చెప్పి ఊరుకునే వదిలి వెళ్ళకూడదు. కానీ ప్రతిరోజు ఆ వ్యక్తిని దేవునికి సమర్పించుకోవాలి. మన సంఘంలో ఎక్కువగా స్త్రీలే ఎక్కువ వస్తారు, స్త్రీలు పిల్లలే ఆలయానికి వస్తారు, పురుషులు ఎవరు రారు ఉపదేశం తప్ప. కాబట్టి పురుషుల కొరకు మీరు ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండాలి. తాగే దురాత్మ శక్తిని మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి వెళ్ళగొట్టాలి. ఆ దురాత్మ శక్తిని పురుషులను పట్టుకుంటుంది. ఎట్లా పట్టుకుంటుంది? అధికారుల ద్వారా, పెద్ద స్థానంలో ఉన్నవారు కూడా తాగుతున్నారు, వారి ద్వారా ప్రజల్ని ఆ సైతాన్ని పట్టుకుంటున్నాడు. దైవ సేవకులు కూడా తాగుతున్నారు, వారి ద్వారా సాధారణ ప్రజల్ని పట్టుకుంటున్నాడు సైతాను. కాబట్టి దురాత్మ శక్తిని మనం ఏం చేయాలి? వెళ్ళగొట్టాలి. దానికి ఒకే మార్గం ప్రార్థన. ఎంత చెప్పినా వారు మారరు, గొడవ పెట్టినా మారరు, తిట్టినా మారరు, వారికి ఏం చేసినా ఎక్కడ తీసుకెళ్ళినా మారరు. ఒకే మార్గము ప్రార్థన అనేటువంటి ఆయుధమును మనం పట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ మే నెలలో అందరూ సెలవులో ఉంటారు. కాబట్టి ఒకరోజు ఉపవాస ప్రార్థన పెట్టండి, ఒకరోజు రాత్రి జాగరణ ప్రార్థన పెట్టండి. మనం అలా ప్రార్థించి మన ప్రజల్ని మనం కాపాడుకోవాలి. చిన్నపిల్లలందరూ కూడా కలిసి వారితో పాటు వారు కూడా ప్రార్థన నేర్పించాలి. చిన్నపిల్లలే కదా, ఆడుకొని అని వదలకూడదు, వారు కూడా ప్రార్థన చేయాలి అని నేర్పించాలి. చిన్నప్పటి నుంచే వారు ప్రార్థన చేయాలి, క్రమశిక్షణతో ఉండాలి, చెప్పిన మాటను వినాలి. అట్లా వారిని మనము క్రమశిక్షణలో వారిని నడిపించాలి. పిల్లల్ని చిన్నపిల్లలే కదా అని మనం వదలకూడదు. సెల్ ఫోన్ ఇచ్చి వారిని పాడు చేయకూడదు. ఇదో చూడు సెల్ ఫోన్ చూడు, ఇదిగో అని వారికి ఇచ్చి మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాము. అట్లా ఇవ్వకూడదు. ఏ సమయంలో ఏం చెయ్యాలో వారిని శిక్షణ నడిపించటం తల్లిదండ్రులు బాధ్యత. కాబట్టి ప్రార్థన మనము ప్రాణముగా ఉండాలి, ప్రార్థన మన జీవితముగా ఉండాలి. ప్రార్థన లేదంటే మనము దేవుని ఆశీస్సులను మనము పొందలేము. అందుకే చక్కని పాట ఉంది, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పుమయా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు మనం అందరూ కూడా ప్రార్థించుకుందామా? అందరూ మోకరించి మనం ఇప్పుడు ప్రార్థించుకుందాం.
మోకాలను దేవునికి సమర్పించండి. దేవునితో మనం యుద్ధం చేస్తాం. మనము దేవునితో యుద్ధం చేసి మనం ఆశీస్సులను పొందుకుందాం. స్తోత్రం స్తోత్రం యేసయ్యా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మంచి కాపరి ఈరోజు మాకు నేర్పించిన సత్యాన్ని బట్టి వందనాలు ప్రభువా. యేసయ్యా, ప్రార్థన ఆత్మతో నింపండి, ప్రార్థన శక్తితో నింపండి. యేసయ్యా, అందరిని నింపండి ప్రభువా. ప్రార్థననే మా ఊపిరి, ప్రార్థననే మా ప్రాణము, ప్రార్థననే మా జీవితము. ప్రార్థన 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 ఆత్మతో అందరిని నింపండి ప్రభువా, నింపండి, దీవించండి ప్రభువా. ఎల్ల వేళలో మేము ప్రార్థించాలి, ఎల్ల వేళలో మేము ప్రార్థించాలి. యేసయ్యా, ఇదిగో హుసేనాపురం ఈ యొక్క సంఘాన్ని బట్టి వందనాలు. ఈ సంఘాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ సంఘాన్ని బలపరచండి, అభివృద్ధిపరచండి, ఆశీర్వదించండి. యేసయ్యా, ప్రతి ఒక్కరిని తాకండి, 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 తాకండి. యేసయ్యా, మోకరించి ప్రార్థించే అభిషేకం దయచేయండి, దయచేయండి. పౌలు గారు వలె మోకరించి ప్రార్థించే అభిషేకం అందరికి దయచేయండి ప్రభువా. యేసయ్యా, మీ వలె ప్రార్థించి మోకరించి ప్రార్థించే ఆ ఆత్మ అభిషేకం దయచేయండి, దయచేయండి, దయచేయండి ప్రభువా. యేసయ్యా, మీ హస్తముతో అందరిని తాకండి ప్రభువా. యేసయ్యా, పరిశుద్ధ హస్తం మీ అందరినీ తాకును గాక, దీవించును గాక, బలపరచును గాక. ప్రార్థన అభిషేకం, ప్రార్థన అభిషేకం అందరి మీద కురిపింపబడును గాక. ప్రార్థన ఆత్మ అందరి మీద కురిపింపబడును గాక. యేసయ్యా, అందరిని తాకండి, 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 దీవించండి, దీవించండి, బలపరచండి. యేసయ్యా, ప్రతి ఒక్కరిని అభిషేకించు, అభిషేకించి మేము ఎల్లవెల్ల ప్రతిరోజు మోకరించి ప్రార్థించాలి. యేసయ్యా, అలాంటి అభిషేకం మాకు దయచేయండి, దయచేయండి, దయచేయండి. శోధనలో మేము పడిపోకూడదు ప్రభువా, పాపంలో పడిపోకూడదు. యేసయ్యా, ప్రతిరోజు కనీసం గంటసేపైన మేము మోకరించి ప్రార్థించాలి. మాకు అలాంటి హృదయం దయచేయండి, మనసు దయచేయండి. ప్రార్థించి ఆశీర్వాదాలు పొందుకోవాలి, దీవెనలు పొందుకోవాలి, పరలోక ఆశీర్వాదాలు పొందుకోవాలి. యేసయ్యా, యేసయ్యా, చిన్నారి పిల్లలకు కూడా అభిషేకం దయచేయండి. యేసయ్యా, దయచేయండి ప్రభువా, దీవించండి ప్రభువా. ఈ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్న తాగే దురాత్మను యేసు నామములో బంధిస్తున్నాను. ఈ సంఘాన్ని పాడు చేస్తూ ఉన్న, పురుషులను పాడు చేస్తూ ఉన్న దురాత్మ శక్తిని, 5 అంధకార శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. యేసు రక్తము చేత కాల్చి వేస్తున్నాను. యేసయ్యా, అందరిని తాకండి, దీవించండి, బలపరచండి, బలపరచండి ప్రభువా. యేసయ్యా, ప్రతి కుటుంబాన్ని రక్షించండి, ప్రతి కుటుంబాన్ని కాపాడండి, కాపాడండి, కాపాడండి. యేసయ్యా, ఈ చిన్నారి పిల్లల్ని దీవించండి, వారికి కూడా అభిషేకం ఇవ్వండి, ప్రార్థించే అభిషేకం, ప్రార్థించే బలము ఇవ్వండి. కుటుంబ ప్రార్థన ఉండాలి, కుటుంబ ప్రార్థన ఉండాలి. యేసయ్యా, యేసయ్యా, దీవించు, దీవించు, కాపాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి మంచి ఆరోగ్యం దయచేయండి, ఆరోగ్యం, ఆరోగ్యం దయచేయండి, దీవించండి ప్రభువా. శరీరమును వ్యాధులు, మీ శరీరమును వ్యాధులు యేసు పరిశుద్ధ నామములో ఇప్పుడే మాయమగును గాక. మీ శరీరమును వ్యాధులు యేసు పరిశుద్ధ నామములో తొలగిపోవును గాక. యేసయ్య నామములో నీకు ఆరోగ్యం దిగివచ్చును గాక, సమాధానం దిగివచ్చును గాక, సంతోషం దిగివచ్చును గాక. ప్రార్థన చేసి ఆ దీవెనలు పొందుకో, అడిగి పొందుకో. అడుగుడు నీకు ఇవ్వబడును, తట్టుడు నీకు తెరవబడును, తట్టుడు నీకు తెరవబడును, వెదక్కుడు నీకు దొరకునని యేసయ్య పలికిన మాట ప్రకారం అడిగి పొందుకో. అడిగిన వారికి దీవెనలు, అడిగిన వారికి దీవెనలు. చిన్నారి పిల్లలు చదువు ప్రార్థించండి, తల్లిదండ్రుల కొరకు ప్రార్థించు, తల్లిదండ్రుల కొరకు ప్రార్థించు. చిన్నారి పిల్లలు కూడా, చిన్నారి నందిని ప్రార్థించు, నందినియా ఏం పేరు, ప్రార్థించు, ప్రార్థించు. స్తోత్రం యేసయ్యా.
యేసయ్య చిన్నారి పిల్లలు కూడా ఆటలు ఆడుకోకుండా ప్రార్థించు యేసయ్యని ప్రార్థించుకో తల్లిదండ్రుల కొరకు ప్రార్థించు, మీ అక్క కొరకు తమ్ముడు కొరకు ప్రార్థించు ఎల్లవెల్ల ప్రార్థనలో ఉండండి యేసయ్యని అడగండి యేసయ్యా నీకే స్తోత్రం వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని దురాత్మ శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను, యేసు రక్తము చేత కాల్చి వేస్తున్నాను. మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న చేతపడి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాను. చేతపడి శక్తులు యేసు నామములో శపింపబడును గాక, మంత్ర తంత్రాలు యేసు నామములో శపింపబడును గాక. నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న అన్ని రకమైన ఆటంకాలు తొలగిపోవును గాక. నీ కుటుంబాన్ని యేసయ్య నిండుగా దీవించును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా కాపాడండి ప్రతి ఒక్కరిని దీవించు. ఐక్యత దయచేయండి, సమాధానం ఇవ్వండి, సంతోషం దయచేయండి, ప్రతి కుటుంబాన్ని దీవించండి. యేసయ్యా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న యేసయ్యా భార్గవుని దీవించండి. యేసయ్యా అక్యం భార్గవుని దీవించండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అక్కేం భార్గవుని దీవించండి. యేసయ్యా నీకే స్తోత్రం యేసయ్యా, వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా హల్లెలూయా. యేసయ్యా తాకండి, దీవించండి, అభిషేకించండి. పిల్లలు ప్రార్థించు. ఎందుకు వచ్చారు గుడికి? ప్రార్థన చేయాలి. యేసయ్యను ప్రార్థన చేసుకో. యేసయ్యను అడుగుము. ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు నీ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేయి, అందరి కొరకు ప్రార్థన చేయి. యేసయ్యను అడుగుము. గట్టిగా పిలవండి, యేసయ్యని పిలువము అందరూ. యేసయ్యా దావీదు కుమారాని పిలువు దావీదు కుమారా ఇమ్మానువేలా యేసయ్యా అని అడగండి. అడుగుము. చిన్నారి పిల్లలు థామస్ అడుగు. మీరు అల్లరి చేయకూడదు. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా. ప్రతి ఒక్కరిని తాకండి, దీవించండి. గట్టిగా నోరు తెరచి అడుగుము. దావీదు కుమారాన్ని పిలువము. యేసయ్య నా కుటుంబాన్ని దీవించు, నా మోకాలు నొప్పిని తీసివేయము. అడగండి. యేసయ్య జీవము గల దేవుడు, జీవిస్తున్న దేవుడు. ఆయన ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు. ఎక్కడ 2-3 నా నామములో కూడి ప్రార్థిస్తున్నారు అక్కడ నేను ఉన్నానని పలికిన దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన్ని ప్రార్థించుకో. యేసయ్యా ఈ సంఘాన్ని దీవించండి, బలపరచండి. యేసయ్య అభిషేకం అందరి మీద కురిపింపబడును కాక. యేసయ్య హస్తం నిన్ను తాకును కాక. నీ కుటుంబంలో దరిద్రత యేసు నామములో మారును కాక. శాపం యేసు నామములో మారును కాక. తాకుము రాజా, మీకన్నిటిని యేసయ్య తుడిచివేయను గాక. యేసయ్యా నీకే స్తోత్రం. పిల్లలకు చదువు దయచేయండి, జ్ఞానము, బుద్ధి దయచేయండి. ఆశీర్వదించండి, కాపాడండి. నీకే స్తోత్రం. యేసయ్యా. హల్లెలూయా. యేసయ్యా హల్లెలూయా. ప్రార్థన చేయి సహోదరి, ప్రార్థన చేయండి. సిస్టర్ అండ్ బ్రదర్. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా హల్లెలూయా. ప్రార్థన ఒకటే మార్గము. నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే ప్రార్థన ఒకటే మార్గము. నీ అప్పు బాధలు తొలగిపోవాలంటే ప్రార్థన ఒకటే మార్గము. నీ భర్త తాగే అలవాటు నుంచి మారాలంటే ప్రార్థన ఒకటే మార్గము. మీకు ఉద్యోగం కావాలంటే ప్రార్థన ఒక్కటే మార్గము. నీకు గవర్నమెంట్ జాబ్ కావాలంటే ప్రార్థన ఒక్కటే మార్గము. నీ పిల్లలు బాగా చదవాలంటే ప్రార్థన ఒక్కటే మార్గము. అదే మార్గము. ఆయుధాన్ని పట్టుకో. యేసయ్యా గొప్ప దేవా, మహిమగల దేవా, పరలోకపు రాజా యేసయ్యా. పవిత్రాత్మ అందరి మీద కురిపింపబడును కాక. ఆత్మ దేవుడు అందరిని తాకును కాక. యేసయ్యా గొప్ప దేవా. సైతాన్
అజ్ఞానం నల్లగొట్టాలంటే ఒకే మార్గం ప్రార్థన. జ్ఞానము కావాలంటే ప్రార్థన చేసుకో, చదువు కావాలంటే ప్రార్థన చేసుకో. యేసయ్యను అడుగుము. అక్కడ ఇక్కడ పరిగెత్తుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు. వారిని వీరిని ప్రార్థన సగం అడగాల్సిన అవసరం లేదు. మీరు అడుగుము యేసయ్యని. మీరు అడుగు. నీకు నోరు ఉంది, నీకు మనసు ఉంది, నీకు హృదయం ఉంది. యేసయ్యను అడుగుము. అడిగి పొందుకో, అడిగి పొందుకో. యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టచ్ ఎవ్రీవన్. అందరిని తాకము, దీవించు, అభిషేకించండి, కాపాడండి. యేసయ్యా నీకే స్తోత్రం, వందనాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈ మే నెలలో ప్రభువా పిల్లలు సెలవుకు వచ్చి ఉన్నారు. అందరూ కలిసి ప్రార్థించే భాగ్యం దయచేయండి. తల్లిదండ్రులు కలిసి ప్రార్థించాలి, పిల్లలకు నేర్పించాలి. ఎల్లవేళ ప్రార్థన ఉండాలి. స్తోత్రం, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేయాలి మీరు. స్తోత్రం. అక్కేం భార్గవ్ ప్రార్థన చేయి. స్తోత్రం యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఈ ప్రార్థనలన్నిటినీ మరి మా మేత్రాసనం దీవించండి. బిషప్ గారిని యేసయ్యా దీవించండి. ఆ జోనస్ బిషప్ని దీవించండి, కోరండ్ల జోనస్ని దీవించండి, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యం దయచేయండి. మరి గురువులు, కన్యాస్త్రులు అందరినీ దీవించండి. ప్రభువా కాపాడి నడిపించండి. ఈ యేసయ్యా, ఈ హుసేనాపురం మీ యొక్క విచారణ